దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. 7వ వేతన సంఘం పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘాన్ని నవంబర్‌లోనే నియమించిన విషయం తెలిసిందే. అలాగే సిఫార్సుల కోసం 18 నెలల గడువు కూడా ఇచ్చారు. అయితే దీనిపై ముందే ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది. కేంద్రం నియమించిన 8వ వేతన సంఘం నివేదిక 18 నెలల్లో అంటే 2027 మధ్యలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ 18 నెలల తర్వాత పెరిగే జీతాలు, పెన్షన్లను 2026 జనవరి 1 నుంచి వర్తింప చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఉద్యోగులకు పెరిగిన వాస్తవ జీతాల చెల్లింపులు ఆలస్యమైన బకాయిలు మాత్రం ఈ అమలు తేదీ నుంచే లెక్కించి అకౌంట్లో జమ చేస్తారు. గతంలో 2016 జనవరి నుంచి జీతాలు సవరించగా, జూన్‌లో కేబినెట్ ఆమోదం తర్వాత బకాయిలతో కలిపి చెల్లించారు. ఈసారి కూడా అలాగే ముందుగానే జీతాల పెంపుపైన ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. అనంతరం కేబినెట్ ఆమోదం, ఇతర లాంఛనాలు పూర్తి చేసి 2027లో బకాయిలతో కలిపి చెల్లించే అవకాశం ఉంది. ఉద్యోగులు 2026, 27 ఆర్థిక సంవత్సరంలో జీతాల పెంపు ఆశించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే గతాన్ని గమనిస్తే 6వ వేతన సంఘం సగటున 40% జీతాలు పెంచింది. 7వ వేతన సంఘం 2.57 షిప్‌మెంట్ ఫ్యాక్టర్‌తో 23-25% పెంపుకు సిఫార్సు చేసింది. ఇప్పుడు 8వ వేతన సంఘం 20% నుంచి 35% వరకు జీతాల పెంపు సిఫార్సు చేసిందని అంచనా. షిప్‌మెంట్ ఫ్యాక్టర్ 2.4 నుండి 3.0 మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు మూల వేతనాల పెంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగతా ఉద్యోగులకు కూడా మంచి పెంపు ఉంటుందని అంచనాలున్నాయి.